చాలామంది చెప్తా ఉన్నారు తెలంగాణలకు నటనలు రావు, లేకుంటే నిర్మాతలు దొరకరు, దర్శకులు దొరకరు అని చెప్పి. మాకు అవకాశాలు ఇస్తే మేము ఏందో చూపెడతాం. మాకు అవకాశాలు మీరు ఇస్తలేరు, మీరు మమ్మల్ని తొక్కేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోమనడం జరుగుతూ ఉన్నది. మీరు తెలుగు ఇండస్ట్రీ అని పెట్టిండ్రు, తెలుగు ఇండస్ట్రీ కాదు తెలంగాణ ఇండస్ట్రీ పెట్టాలి, వరంగల్లో సినిమా ఇండస్ట్రీ స్థాపించాలి అని చెప్పి మేము భవిష్యత్తులో పోరాటం చేయదలుచుకున్నాం. ఆ ఒక సినిమా రంగానికే సంబంధించి కాకుండా మరి జానపద రంగాలు, మరి మిగతా శాస్త్రీయ రంగాలు, సాహిత్య రంగం, మరి నాటక రంగాన్ని కూడా అభివృద్ధి పరచాలి. వరంగల్ను శాస్త్రీయ రంగంగా మరి అభివృద్ధి పరిచే దిశగా ఈ వరంగల్లో ఈ పోరాటం ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి అన్ని జిల్లాలకు సంబంధించి మరి కళాకారులందరినీ ఏకదాటిని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మరి హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. చిత్రపూరి కాలనీలో మరి ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలని మేము ఈ పోరాటంలో భాగంగా ఎజెండాలో పెట్టుకున్నాం. అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రీలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి కూడా మేము ఈ పోరాటంలో ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. మా తెలంగాణ, మా సినిమా, మా కళాకారులు సూపర్ స్టార్లు కావాలి, మా తెలంగాణ ఉన్నవాళ్ళు మెగాస్టార్లు కావాలి, మా తెలంగాణ ఉన్నవాళ్ళు మరి అతిరథ మహారాజులై వెండితెర మీద వెలుగొందాలనేదే మా నినాదం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు గద్దర్ అవార్డు ప్రకటించిండ్రు, మరి తెలుగు ఇండస్ట్రీ మరి ఆ గద్దర్ అవార్డును తిరస్కరించి మేము అవార్డులు వేరే ఇచ్చుకుంటాం, ప్రభుత్వం ఇస్తే ఇచ్చుకొని అని మన రాష్ట్రంలో ఉండి మనల్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి మీరు దయచేసి ఈ తెలంగాణ ఇండస్ట్రీని, తెలంగాణ కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో పోరాటాలు ముమ్మరంగా ఉంటాయి. నా పేరు తోట అశోక్ అండి. నేను వరంగల్లో పుట్టి పెరిగాను. ఆ రోజులలో నేను చెన్నై వెళ్ళానండి. హీరోగా ప్రయత్నాలు చేశాను. సుమారుగా ఒక 20 సంవత్సరాలు తిరిగానండి హీరోగా. ప్రతి గల్లీ తిరిగాను చెన్నైలో. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ మాట్లాడేవాళ్ళు, నాకు తమిళ్ రాదు. హీరోలను కలిశాను, డైరెక్టర్లను కలిశాను, ప్రొడ్యూసర్లను కలిశాను. కానీ చూద్దాం చేద్దాం అన్నారు, ఫోటోలు తీసుకున్నారు. కానీ ఎవ్వరు ఎక్కడ ఒక చిన్న వేషం కూడా ఇవ్వలేదండి. 20 ఏళ్ళు తిరిగి తిరిగి విసిగిపోయాను. నా అమూల్యమైన జీవితాన్ని కోల్పోయాను. నాకు అవకాశం ఇవ్వని వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఎరికేనా నేను ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను. మా కళాకారులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వచ్చాను, ఎవరు విగ్గు మేకప్ లేకుంటే వచ్చారు. ఇక్కడ మా తెలంగాణలో నిజమైన కళాకారులు ఉంటారు, కళ కోసమే జీవిస్తారు. కొందరు కళాకారులు కాసుల కోసం జీవిస్తారు. కాబట్టి ఈ ఉద్యమం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కళాకారుల పట్ల బాగా స్పందిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమస్యను దయచేసి తీసుకొని ఇక్కడ మా కళాకారులకు మాకు ఏదైనా ఉపాధి కానీ లేదంటే మనకు ఏదైనా ల్యాండ్స్ కానీ ఇప్పించాలని కోరుకుంటున్నాం. నాలాగా ఎవరు కళ కోసం తిరిగి తిరిగి ఇలా కాకూడదని నేను కోరుకుంటున్నాను.